హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చల్లని సాయంత్రం వేళ వేడిగా ఇలాగా బఠానీ చాట్ చేసుకొని తినండి. అచ్చం బయట షాప్లో కొన్నట్టే ఉంటుంది. ముందుగా బఠానీ చాట్ కోసం బఠానీలు ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి. లేదు అంటే ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ అని చేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని బఠానీస్ వేసేసుకున్నాను. అండ్ ఒక పెద్ద సైజ్ బంగాళదుంప తీసుకొని ఇలా పీల్ తీసేసి ఇలా వేసుకున్నానండి, పీసెస్ కట్ చేసి. ఈ బఠానీ మునిగే వరకు వాటర్ వేసేసి సాల్ట్ కూడా తగినంత వేసుకొని ఒక 5 to 6 విజిల్స్ అయితే రావాలండి. ఎందుకంటే మనము సాల్ట్ వేసాం కదా, అందుకనే స్టవ్ ఆఫ్ చేసాను విజిల్స్ వచ్చాక. మీడియం సైజ్ ఆనియన్స్ 3, ఒక 2 టొమాటోస్, హాఫ్ క్యారెట్, చిన్న బీట్రూట్, లెమన్ అండ్ కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఆనియన్స్ అనేవి పైన సర్వింగ్ చేసినప్పుడు వేయడానికి బాగుంటాయి అనేసి 3 తీసుకున్నానండి. చూడండి, బఠానీస్ బాగానే ఉడికిపోయాయి అండ్ పొటాటో కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. బఠానీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ బఠానీని మనం కొన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, అంటే పేస్ట్ అంటే మరీ వాటర్ ఏం వేయద్దు, జస్ట్ ఇలాగా ఒక 2-3 గరిటెలు వేసుకొని, అంటే మనకి ఇలా చేయడం వల్ల చాట్ అనేది కన్సిస్టెన్సీ బాగుంటుందండి. ఇలా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అండ్ ఈలోపు ఇక్కడ వెజిటేబుల్స్ నేను కట్ చేస్తానండి. ఆనియన్స్ చూసారు ఎంత చిన్నగా కట్ చేశాను. ఈ టొమాటోస్, కొత్తిమీర, క్యారెట్ తురుము అండ్ బీట్రూట్ తురుము అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను. ఇక్కడ పొటాటోస్ని సెపరేట్ చేసేయాలండి. సెపరేట్ చేసి వాటిని స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ చాట్లోని పొటాటో వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఒకవేళ పొటాటో ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, అంటే కొంతమందికి పొటాటో పడదు కదా, అందుకని. ఇక్కడ చూడండి, కోర్స్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయకుండా. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసాను. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి. అండ్ ఇక్కడ ఆనియన్స్ హాఫ్ అయితే వేసేసాను. హాఫ్ వేసుకొని మిగిలినవి పైన గార్నిష్కి బాగుంటుంది, సో అందుకని వదిలేసానండి రిమైనింగ్. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకున్నప్పుడు ఆల్రెడీ బఠానీస్లో వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి, సరిపోతే లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, ఈ టొమాటో కూడా పేస్ట్ వేసుకోవాలి. యాక్చువల్గా ఇది పేస్ట్ అని నేను పేస్ట్ ఏం చేయలేదు, జస్ట్ ఆనియన్ చాపర్లో వేసాను, అందుకని ఇంత బాగా చిన్న పీసెస్లా వచ్చేసాయి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోని మనం స్పైసెస్ అనేవి యాడ్ చేయాలి. స్పైసెస్ అంటే ఏం బయటకు వెళ్ళి తెచ్చుకోనక్కర్లేదండి, అన్నీ ఇంట్లో ఉన్నవే వేసుకుంటాము. ఫస్ట్ పసుపు వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కారం కావాలంటే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోండి. అండ్ ఇక్కడ లాస్ట్లోని ఇది చాట్ మసాలా అండి. చాట్ మసాలా 3/4 స్పూన్ వేసాను. కొంచెం ఇది ఫ్లేవర్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత మొత్తం అన్నీ కలుపుకోవాలండి. ఈ మసాలాస్ అన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి, సరిపోతుంది. ఈలోపు ఆలు ఉంది కదండి, వీటిని ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఈ స్మాష్ చేసింది కూడా ఇందులో వేసేసుకుంటున్నామండి. వేసుకున్న తర్వాత ఈ బఠానీలు ఆల్రెడీ కుక్ అయినవి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి వాటర్తో పాటు. నాకు వాటర్ ఏమి ఎక్కువ మిగలలేదండి. మీకు ఏమైనా వాటర్ మిగిలితే ఆ వాటర్తో వేసేయండి, మళ్ళీ ఎక్స్ట్రాగా వెంటనే వాటర్ వేసేయద్దు. ఏమైనా మిగిలితేనే బఠానీస్తో పాటు వేయండి. ఇక్కడ చూసారా, కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ కూడా వేసేసానండి. ఇలా వేసిన తర్వాతగా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇలాగ మొత్తం అంతా స్మాష్ చేస్తూ కలుపుకుంటే మనకి ఎక్కడైనా పొటాటోస్ అనేవి కొంచెం పెద్దగా ఉన్నా సరే ఇలా స్మాష్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోవాలండి, అంటే మనము మొత్తం ఎంత ప్రిపేర్ చేసామో బఠానీ చాట్ అనేది అదంతా మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. మనం వాటర్ వేసినప్పుడు చూడడానికి కొంచెం లిక్విడ్లా ఉంటుంది, కానీ కొంచెం ఉడికిన తర్వాత థిక్ అవుతుందండి. అలాగని మరీ థిక్గా చేసేయకూడదు. నేను చూపిస్తాను చూడండి వాటర్ ఎలా వేసానో. చూసారండి, ఇలా మొత్తం ఇదంతా మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకుందాము. నాకు సాల్ట్ సరిపోలేదండి, మళ్ళీ కొంచెం యాడ్ చేశాను లాస్ట్లో సాల్ట్. ఇలా సాల్ట్ వేసాక ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించాలండి. తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడికించాలి. ఫస్ట్ ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, కొంచెం ఉడికినట్టు అనిపించింది. మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కింద నుంచి కలుపుకోవాలండి, పైపైన కాదు, జస్ట్ కింద నుంచి అలా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచితే చాలు. చూసారు కదండి, ఇలా మూత పెట్టేసాను కదా, ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఒక్కసారి ఇలా కలిపేసుకుంటున్నాను. మా బాబుకి ట్యూషన్ టైం అయిపోతుందండి, అందుకనే ముందు వాడికి సర్వ్ చేశాను. యాక్చువల్గా సమోసా ఉంటే బాగుంటుంది, బట్ ప్రెజెంట్ ఆ టైంలో నా దగ్గర సమోసా లేదండి.
ఒకసారి చూడండి ఎలా సర్వ్ చేశానో చూపిస్తాను. ఇలా మొత్తం బౌల్లో వేసిన తర్వాత ఇందులో ఫస్ట్ ఆనియన్స్ వేసానండి, చాప్ చేసిన ఆనియన్స్. ఇలా ఆనియన్స్ వేసుకొని క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. తర్వాత బీట్రూట్ తురుము కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుంటున్నాను అండ్ పైన బూందీ వేసానండి. బూందీ ప్లేస్లో మీ దగ్గర కారపూస నెక్స్ట్ కార్న్ఫ్లెక్స్ ఉంటే ఖచ్చితంగా వేయండి. సమోసా కూడా ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను కూడా సమోసాతో చేశాను, మా వారు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారండి. బట్ అది వీడియో షూట్ చేయలేదు. బట్ నేను ఆ పిక్ని థంబ్నెయిల్లో పెట్టానండి, చూడండి ఒకసారి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.